ఇప్పుడు ఒకటి స్టార్ట్ చేశారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇటువంటి కుటుంబ సర్వేనే ఒకటి చేసింది. దీనికి దానికి సిమిలర్‌గా ఉన్నాయనుకోవచ్చా? అంటే ఎందుకు ఇప్పుడు కుల సమీకరణ చేస్తోంది? బీసీ క్యాటర్‌ని పైకి తీసుకురావడం కోసమా? లేకపోతే బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఆకర్షించడం కోసం వాళ్ళకి రిజర్వేషన్‌లు కల్పించి రాజకీయ స్థిరత్వాన్ని ఇవ్వాలి అని చెప్పి అలా అనుకోవచ్చంటారా? ఎలా చూడొచ్చంటారు అసలు ఈ బీసీ కులగణన చేస్తుంది సంతోషమే. దాన్ని ఎప్పుడు మేము కాదనం. దాన్ని ఎప్పుడు కూడా కాదనం. కాకపోతే అందులో పొందుపరిచిన అంశాలు 76 అంశాలు పొందుపరిచారు. ఎవరైనా సరే కులగణన చేసేటప్పుడు మీ యొక్క కుటుంబంలో ఎంతమంది ఉంది, మీకు ఏ రేషన్ కార్డు ఉంది, మీ ఆధార్ కార్డు ఏంది, మీకు పాన్ కార్డు ఉందా లేదా, సొంత ఇల్లు ఉందా లేదా, లేకపోతే కార్లు ఉన్నాయా లేదా రాసుకొని మీ కులం ఏందని రాసుకోవాలి. ఒక 6-7 అంశాలకు పరిమితం కావాలి. 76 అంశాలు అందులో రాసి పొందుపరిచి నీ ఆస్తి వివరాలు ఎంత, నువ్వు అమెరికా గతంలో పోయినావా, నీకు బ్యాంక్ బ్యాలెన్స్ ఉందా, నీకు ఏముంది, ఇవన్నీ వివరాడితే ఎవరు చెప్పరండి ప్రజలు.